అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ గజెటెడ్ అధికారుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆ సంఘ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు గారు, ఈ డైరీ కార్యక్రమ ఆవిష్కరణ కాకుండా డైరీ అంటే ఇంతమంది నాయకులు బహుశా వచ్చి ఉండకపోవచ్చునేమో. డైరీని ఆధారంగా చేసుకుని తెలంగాణ గడ్డ మీద జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక చోట చేర్చిన నా బిడ్డలతో పాల్పంచుకుందామని వచ్చినటువంటి నాయక యంత్రాంగందరూ కూడా తల వంచి నా అభినందన వారికి తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సిపిఐ పార్టీ పెద్దలు నారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అన్న రాజేందర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అన్న కిషన్ రెడ్డి గారు, అశోక్ అన్న గారు, వేదిక మీద న్యూ డెమోక్రసీ పెద్దలు సూర్యం గారు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గజెటెడ్ అధికారులు, ఆర్టీసీ సింగరేణి కార్మికులు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు, అధ్యక్షులు, యూనిట్ అధ్యక్షులు, కార్యదర్శులు, డిపార్ట్మెంట్ అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా సోదరిమణులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ప్రతిరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు మీకు తెలియనివి కావు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎంత డెవలప్ అయిందో తెలంగాణ గడ్డ మీద మనం చూసాం. ఎక్కడ ఏం జరిగినా 5 నిమిషాలలో మొత్తం ప్రపంచానికి తెలిసిపోయే వ్యవస్థ, కమ్యూనికేషన్ ఏర్పడినటువంటి సందర్భంలో ఇంకా నిన్న జరిగినటువంటి సంఘటనలు మీకు చెప్పవలసి వస్తుందని నేను అనుకోవటం లేదు. కానీ మనం ముందే అనుకున్నాం, ఈ డైరీని రిలీజ్ చేస్తున్న సందర్భంగా రిలీజ్ చేయించుకున్నటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఒక విషయం మాత్రం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది మిత్రులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ ఇంకా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, సర్వీస్ కమిషన్ లో అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగస్తులు మనకు రావాల్సింది రావటం లేదు, నీరు రావటం లేదు, నల్గొండ ఒట్టిపోయింది, మహబూబ్ నగర్ పాలమూరు గడ్డ కరువుల కాటకాలు అయింది. ఇట్లా చెప్పుకుంటూ 50 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 50 సంవత్సరాలు గడిచిపోయిన దానికి మనమంతా మొన్న మాట్లాడుకున్నది ఏమిటి? అందరం ఏకమై జేఏసీ ఏర్పాటై అన్ని రాజకీయ పార్టీలు దానికి కిందికి వచ్చి జేఏసీ చైర్మన్ గారు ఒక గడువు పెట్టారు. కేసీఆర్ గారి నిరాదీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. దానికి అనుగుణంగా మనమంతా సంబరాలు చేసుకొని రాత్రికి పటాకులు కాల్చుకొని ఇంటికి పోయి ఆనందంగా తెల్లారి ఇరానీ హోటల్లో ఛాయ్ తాగుదామని వచ్చిన మిత్రులకు ఇరానీ ఛాయ్ కాదు కదా, ఇసుకు చుక్కలు మింగాల్సినటువంటి పరిస్థితి తెల్లారి మనకు దాపురించింది. పెద్దలు అన్న నారాయణ గారు మాట్లాడుతూ, అనుభవజ్ఞులు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలుగుదేశం ఒక అడుగు ముందుకేసిందని. అది వాస్తవమే. గతంలో 2 నాలుకలతో చెప్పింది, ఈ రోజు 1 నాలుకతో చెప్పింది. అది మనం సాధించినటువంటి ఉద్యమ ఘనత. కానీ ఒక్క విషయం మాత్రం ఆ పార్టీని అడగక తప్పదు. 2008 నాడు పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని పత్రిక రాసుకున్న మనం 2009లో జరిగిన పెళ్లి నువ్వు ఎత్తగొట్టలేదా? మళ్ళీ నేను 2008 పత్రికకే తయారున్న కట్టుబడి అని ఉన్నా అని చెప్పడం ఎంత సమంజసమో మరి ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలే. మొన్న ఒక మాట అన్నాడు ఒక నాయకుడు మాట్లాడుతూ, ఆనాడు అనుకోకుండా 2010 నాడు స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రలో ఉత్పన్నమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాజీనామాలు చేశామన్నా. రేపు తెలంగాణ ప్రకటిస్తే మళ్ళా ఉత్పన్నం కావా? మళ్ళా ఇట్లనే ఇంకపోతావా? ఎప్పటిదాకా ఇది ఒక మాటలు. అయితే ఒక్క విషయం మిత్రులారా, మంచుకో చెడుకో అన్న పెద్దన్న అన్నట్టు 1 నాలుకతో మాట్లాడిండు, ఓకే. రేపు పొద్దున 1 నాలుగే కాదు కదా, హైదరాబాద్ గడ్డ మీద నిలబడి నెహ్రూ ఉగ్రం హైబ్రిడ్స్ లో చౌరస్తులో నిలబడి జై తెలంగాణ అని చంద్రబాబు నాయుడు కొడతాడు. అన్న జగన్మోహన్ అన్న మా చెల్లెలు షర్మిల జై తెలంగాణ అని కొడుతుంది. వారిని గెలిపించి ముఖ్యమంత్రి చేద్దామా? దానికోసమా ఈ ఉద్యమం? నాకేమర్థం కాలే. ఆయన చెప్తలేడు, ఆయన చెప్తాడు. అయితే చెప్తే ఈయన గుద్దేసి గెలిపించి ఆయన ముఖ్యమంత్రి చేస్తామా? దానికోసం కాదే ఈ పోరాటం. తెలంగాణ బిడ్డల ఆత్మవిశ్వాసం కోసం మా పరిపాలన మేము సాగించుకుంటాం, మా నాయకులు ముఖ్యమంత్రి అవుతారు, ఈ గడ్డ మీద పుట్టినోడు మంత్రి కావాలనే ఆరాటం కోసమే ఈ పోరాటం తప్ప నువ్వు చేయగొట్టంగానే నువ్వు చేస్తామనేది కాదు అన్న విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, నువ్వు జైగొట్టు కొట్టకపో,
పొయ్యేది గ్యారంటీ, మూటములే తట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకోసం మిత్రులారా, మనం చేసిన సకల జనుల సమ్మె, ప్రజలు ఇచ్చిన సహకారం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, న్యూ డెమోక్రసీ, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఇచ్చినటువంటి సహకారం మరవలేనటువంటిది. బ్రహ్మాండమైన సహకారాన్ని మనకు అందించారు. వారికి ఉన్నటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలు కాదని పక్కకొచ్చి మనకి సహకారం అందించారు. దాన్ని ఎప్పుడు కొట్టిపారేయలేము. అయినప్పటికీ మనం ఈ రోజు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. మొట్టమొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద భుజం మీద తుపాకీ పెట్టి షికారు చేయాలనుకుంటుంది. కాబట్టి ఒకరి మీద నెపం నెట్టి తప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, ఏ ప్రజాస్వామ్యంతో నువ్వు ఈ రోజు మెజారిటీ పరిపాలన సాగిస్తున్నావో ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. చాలా మంది అంటారు, అరే మనం ఎంపీలు ఏం చేస్తలేరు, చాలా తప్పు. రాత్రి నలుగురికి దండం పెడితే మీ వెనకాల ఉన్నామంటారు, తెల్లారిటకలు ఒక ఆయన పోతాడు, ముగ్గురే మిగులుతారు. మళ్ళా ముగ్గురిని పట్టుకొని మళ్ళా ఐదుగురిని తయారు చేస్తే మళ్ళా ఐదుగురిటకెళ్ళి ఒక ఆయన పోతాడు. కేశవరావు గారు, జానారెడ్డి గారు చెయ్యని ప్రయత్నం లేదు మిత్రమా. దయచేసి ఎవరు మంచి చేస్తే మంచిని మెచ్చుకుందాం. ఖచ్చితంగా తెలంగాణ వాదులు ఎవరున్నారో వాళ్ళను గౌరవిద్దాం, తెలంగాణ వాదులను గెలిపించుకుందామనే సూత్రంతో ముందుకు పోదాం తప్ప వరుస పెట్టి అందరినీ కంటిన్యూగా తిట్టడం ప్రారంభిస్తే అది సమంజసం కాదని కూడా నేను అభిప్రాయపడుతున్నా. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకెప్పుడు వస్తారు? ఎన్ని రోజులు మేడం పేరు చెప్పుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతారు మీరు? అవకాశం లేదిక. ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ మీద తెలంగాణ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి పెద్దలను నేను కోరుతూ, మనము బాధపడుతూ ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ వేదిక మీద ఉన్న పెద్దలు వారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది మనకందరికీ. కాబట్టి మిత్రులారా, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్న పెద్దలతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము సకల జనుల సమ్మె ఒకటే కాదు సార్, మాకు బాధ్యత పెరిగింది. ఈరోజు తెలంగాణ బిడ్డ మీద ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క అధికారి పొద్దున కార్యాలయానికి పోయి ఎంత లేట్ అయినా కూడా నా తెలంగాణ బిడ్డలకు పనిచేసి పెడతామని 24 గంటలు కూర్చొని వాళ్ళు పని చేసి బయటకు వస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పని కొట్టిన సందర్భాలు లేవు. అయితే తెలంగాణ ఉద్యమం తర్వాత మా బాధ్యత పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే చూసినటువంటి బాధలు, వ్యతలు, ఆవేదనలు, కథలు ఇవన్నీ చూసినాం. కాబట్టి తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలకు సర్వీస్ అందించాలి, సేవ చేయాలన్న ఒక లక్ష్యంతో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులు, తెలంగాణ గెజిటెడ్ అధికారులు, ఈ గడ్డ మీద ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతతో మేము పనిచేస్తున్నాం. ఈ బాధ్యతతో పనిచేయటం వలన ప్రజల నుంచి మాకు మంచి స్పందన ఉంది. మేము 2 రోజులు సమ్మెలో పోతే మంచిని బిడ్డ పోరా తెలంగాణ కోసమే కదని ఎరుకమే ఉన్నామని ప్రజలు మాతో ఈరోజు అభినందించేటటువంటి పరిస్థితి మాకు ఉత్పన్నమైంది. అందుకోసం మిత్రులారా, అధికారులారా, మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మనమందరం కూడా ప్రతి ఒక్కరం సంఘం నుంచి పిలుపు వచ్చేంత వరకు ఖచ్చితంగా ప్రజల సర్వీస్ లో ఉందాం, సర్వీస్ మోటో కింద పనిచేద్దాం. మనం చేస్తున్నటువంటి పని మన తోటి ప్రజానికానికి, మన అన్నకు, మన చెల్లెకు, మన తమ్మునికి. కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని అసోసియేషన్ నుంచి పిలుపు వచ్చినప్పుడు, యూనియన్ నుంచి పిలుపు వచ్చినప్పుడు, ఆ బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే, ఆ గోడలు వచ్చినా అంటే సరే, దాన్ని తన్నుకొని ముందుకు పోయేటటువంటి ధీర లక్షణం కలిగి ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.